రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కల్చరల్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాజమహేంద్రవరంలోని భూములలో 5 ఎకరాల ప్రాంగణంలో 15,20,00,000 వ్యయంతో నిర్మించిన సైన్స్ పార్క్ ని ఈరోజు ప్రారంభించాం. ఇక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్ ఈ ఫన్ సైన్స్ గ్యాలరీ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల వారి ఆసక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణను బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ద్వారా అమలు చేయబడింది. విఐటిఎం అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ పరిధిలో పనిచేస్తూ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకి అందించడంలో లక్ష్యంగా ఉన్న సంస్థ. విద్య, విజ్ఞానం, కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే క్రమంలో సైన్స్ పార్క్ ప్రత్యేకించి మనం ఈ గోదావరి జిల్లాలకి, ఆంధ్రప్రదేశ్కి ఒక సరికొత్త మైలురాయిగా నిలవనుంది. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడం, విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి సంపూర్ణ సహకారం అందించిన మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి వారి మరవలేనిది, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది వెంటనే దీన్ని పూనుకొని పూర్తి చేయడం మనస్ఫూర్తిగా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్ స్పాక్స్ ద్వారా దీనికి సహకారం అందించిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనిమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారాలు అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద్ గారి పేరు పరిగణలో ఉంది. దీని ద్వారా ఆయన సేవల్ని ఈ కొత్త తరానికి తెలియజేస్తాం. ఆయన అందించిన సేవలకి గుర్తింపించినట్టుగా ఇది మనం భావించాలి. అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎంపీ రాజమండ్రి నియోజకవర్గం ఎంపీ మేడం పురంధేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యేలందరికీ, నాయకులందరికీ పేరు పేరున, బుచ్చయ్య చౌదరి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ముందు నడిపించిన రామానాయుడు గారికి, గంధ దుర్గేష్ గారికి, సోమ వీర్రాజు గారికి, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, బతుల బలరామకృష్ణ గారికి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సైన్స్ విభాగానికి ముందు నడిపించిన ఈ సిబ్బంది అందరికీ, అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు షెకావత్ గారిని ప్రసంగించవలసింది. Thank you very much, Honorable Pawan Kalyan Garu. With us, Honorable Minister Shri Durgesh Garu, Honorable MP Sahiba, Purandeshwari Garu, all the fellow public representatives, officials from Ministry of Culture, Director General of National Council of Science Museum, the officials of the state government, and dear friends. Today I am happy to present here in this green city, the city which is known as cultural capital of Andhra Pradesh, the city which is vibrant, the city which has different colors to offer. Today we are here to inaugurate this science city or science museum developed by National Council of Science Museum with the support of Ministry of Culture, Government of India, under the leadership of Honorable Prime Minister Modi ji and the state government. Friends, we are putting up in the scientific era, and this curiosity to know how things works, it is the mother of the science and innovation through the ages, and with this curiosity sense only we have come up to this place and we have arrived into this era of artificial intelligence and the scientific developments. Today having inaugurated this
this beautiful science museum. I'm sure it is going to benefit not only the common people, but especially to the school students. And it is going to help to inculcate the scientific aptitude, analytical thinking, innovative thinking, which is really, really very critical and very important for not only the development of the students, not only for the development of science and scientific aptitude among the students, but it is equally and more important for the development of for the realization of the dream which Honorable Prime Minister Modi ji have seen for our beloved country, India, during this Amrit Kaal to become our nation a developed nation. So for that only the education system in India have been changed, and with this change education system where in all emphasis is more on innovative thinking and analytical thinking, I am sure that these science museums are going to play a pivotal role in getting the students and younger generations in the direction of scientific thinking and approaches. I congratulate the state government and I thank the state government. Honorable Deputy Chief Minister Sahib is here and Honorable Minister Sahib is here. I thank everybody of them, and from the government, on behalf of Government of India, on behalf of Prime Minister Modi ji, for taking this project and jointly developing this project to benefit the students. Thank you very much. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.